పర్యాటక రంగంపై దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటలను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్ని ఫోర్ట్ల వద్ద సౌకర్యాలు కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టనుంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ అధీనంలో ఉన్న ఈ కోటలన్నీ ప్రైవేట్ పరం కాబోతున్నాయా? ఇక నుంచి వారి పర్యవేక్షణ మొత్తం ప్రైవేట్ ఏజెన్సీలే చూస్తాయా? వచ్చే ఆదాయం కూడా వారికే వెళుతుందా? తెలంగాణలోని చారిత్రక కోటలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ తరహాలో కోటల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనుంది. ప్రైవేటుకు అప్పగించిన కోటల యాజమాన్యం మాత్రం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన 15 కోటలను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. వాటి అభివృద్ధికి సంబంధించి గత ప్రాజెక్టు నివేదికలు సమర్పించాలని ప్రైవేటు సంస్థలను కోరింది. ఇప్పటికే 4 నుంచి 5 ప్రముఖ సంస్థలు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం. గోల్కొండ, వరంగల్, భువనగిరి, ఖమ్మం, మెదక్, రాచకొండ, దేవరకొండ, యలగందుల, దోమకొండ, గద్వాల్, నిజామాబాద్, ఖిల్లా ఘనపూర్, రామగిరి, జగిత్యాల ఖిల్లా తదితర కోటలను ప్రభుత్వం అభివృద్ధి చేయనుంది. ప్రతి కోట వద్ద సందర్శకులకు మెరుగైన అనుభూతి కలిగేలా టికెట్ వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, లైట్ అండ్ సౌండ్ షోలు, ఫుడ్ కోర్టులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అడ్వెంచర్ జోన్లు, పిల్లల వినోద కేంద్రాలు, హెల్ప్ డెస్క్లు, పార్కింగ్ వంటి వసతులను కల్పించేలా ప్రతిపాదనలు ఇవ్వాలని ప్రభుత్వం ఏజెన్సీలను కోరింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు త్వరలో ఈ డిపిఆర్లపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తరువాత రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ చరిత్ర, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల వరకే పరిమితమైతే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర వ్యవహారాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు తలదూర్చితే పోర్టులు వారి చేతుల్లోకి వెళ్లిపోతాయని, టికెట్ ధరలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయనే చర్చ సాగుతోంది. మరి ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.